ఒక గ్రామంలో 7 అన్నలతో పాటు వారి చెల్లెలు కలిసి ఉండేవాళ్లు. అమ్మనాన్న చిన్నప్పుడే చనిపోయారు. అన్నలు అడవికి వెళ్లి ఆహారం తెచ్చేవాళ్లు. చెల్లెలు ఇంట్లో వంట చేసేది. ఒకరోజు చెల్లెలు కూర వండుతూ తన వేళ్లకు గాయమయ్యింది. రక్తం కూరలో కలిసింది. అన్నలు అడవి నుండి వచ్చారు. చెల్లెలు భోజనం వడ్డించింది. అన్నలు తినగా చాలా రుచిగా అనిపించింది. తర్వాత రోజూ అన్నలందరికీ ఆ రుచి మరిచిపోలేని అనిపించింది. ఇంటికొచ్చాక పెద్ద అన్నయ్య కూర ఎందుకొంత రుచిగా ఉంది అని గట్టిగా అడిగేసరికి చెల్లెలు నిజం చెప్పింది. తన రక్తం పొరపాటున కూరలో కలిసింది అని. అన్నకి ఒక క్రూరమైన ఆలోచన వచ్చింది. ఈ కూర రక్తంతో ఇంత రుచిగా ఉంటే చెల్లెలి మాంసం ఇంకా రుచిగా ఉండదా అని అన్నాడు. కాని చిన్న అన్నకి మాత్రం విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. తర్వాత రోజు ఉదయం అన్నలు అందరూ కలిసి మీకు ఒక మంచి సంబంధం కుదిరింది అని తన చెల్లెలికి చెప్పి అడవికి తీసుకువెళ్లి తనని చంపి కూర వండుకోవడానికి ప్లాన్ చేశారు. చెల్లెలు సంతోషంగా రెడీ అయి బయలుదేరింది. అయితే చిన్న అన్నకి ఇది నచ్చలేదు. కాని మిగతా అన్నలతో ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి అన్నలు చెల్లెల్ని కట్టేసి చంపడానికి సిద్ధమయ్యారు. చెల్లెలిని బాణం వేసి గాయపరిచి చంపుదాం అనుకుంటారు. అందరికీ బాణం గురి తప్పుతుంది. ఇప్పుడు చిన్న అన్నయ్య వంతు. చిన్న అన్న తన చెల్లెల్ని చంపలేడు కాని అన్నల బెదిరింపుతో ఆమెను బాణంతో గాయపరిచి చంపాడు. తరువాత అన్నలు చిన్న అన్నని మాంసం వండమంటారు. చిన్న అన్న తన చెల్లెలి దేహాన్ని పాతిపెట్టి తన చెల్లెలి మాంసంకి బదులు అన్నలకి పంది మాంసం వడ్డిస్తాడు. రోజులు గడిచాయి. చెల్లెలి దేహం పాతిపెట్టిన చోట బాంబూ చెట్టు పెరిగింది. ఒకరోజు ఆ దారిలో వస్తున్న మహాత్ముడు బాంబుతో ఫ్లూట్ చేసి దానితో డబ్బులు సంపాదించొచ్చు అనే ఆలోచనతో ఫ్లూట్ చేశాడు. ఆ ఫ్లూట్ని ఊళ్ళలో తిరుగుతూ ఊదుతూ వెళ్తాడు. ఒకరోజు 7 అన్నల గ్రామంలో ఊదుతూ వెళ్తాడు. పెద్దన్నయ్య ఇల్లు వచ్చినప్పుడు ఫ్లూట్ నుండి ఒక మాట వినిపించింది. చంపిన ఇల్లు ఇదే అని ధ్వని వస్తుంది. పెద్ద అన్నయ్య మిగతా అన్నలకి కూడా భయం పట్టుకుంది. మహాత్ముడిని పొమ్మంటారు. కాని చిన్న అన్నింట్లో ఫ్లూట్ నుండి ఇదే నన్ను ప్రేమించిన ఇల్లు అని ధ్వని వచ్చింది. చిన్న అన్న ఆ ఫ్లూట్ చూస్తే తన చెల్లెలు గుర్తొస్తుందని మహాత్ముడిని ఫ్లూట్ అడిగి తీసుకుంటాడు. ఇంటిలో అది పూజ గదిలో పెట్టి దీపం వెలిగిస్తాడు. చిన్న అన్నలేని సమయంలో ఫ్లూట్లోంచి చెల్లెలి ఆత్మ బయటకు వచ్చి ఇంటిని శుభ్రం చేస్తూ ఉండేది. చిన్న అన్న ఇల్లు శుభ్రంగా ఉండం చూసి ఒకరోజు బయటికి వెళ్తున్నట్టు నగించి స్తంభం వెనుక దాక్కుంటాడు. అప్పుడు ఫ్లూట్లోంచి చెల్లెలి ఆత్మ బయటకు వచ్చి ఇంటిని శుభ్రం చేయడం గమనించి తన భార్యకి చెప్తాడు. చివరికి చెల్లెలి ఆత్మను బయటకు తీసి మళ్లీ జీవితం ఇవ్వడానికి గంగాజలం మరియు అగ్నిని ఉపయోగించాలి అని తన భార్య చెప్పడంతో చెల్లెలు తిరిగి బతికింది. చిన్నను గ్రామానికి చెబుతూ అన్నలు చేసిన నేరాన్ని బయట పెట్టాడు. గ్రామస్తులు 6 అన్నలని శిక్షించాలనుకున్నారు. కాని చెల్లెలు చిన్న అన్నవారిని క్షమించాలని చెప్పారు. ఆ అరాచక అన్నల్ని గ్రామం నుండి వెలేశారు. అడవికి పంపారు. తర్వాత అన్నల అడవిలో భయంతో పశ్చాత్తాపంతో జీవించి ఒక్కొక్కరుగా చనిపోయారు. చెల్లెలు మరియు చిన్న అన్న కొత్త జీవితం ప్రారంభించి ఆనందంగా జీవించారు.